నిన్న ఫస్ట్ షో ధురంధర్ సినిమా చూసిన తర్వాత ప్రతి భారతీయుని రోమాలు నిక్కబొడిచేలాగా భారతదేశంలో ఉండే ప్రతి పౌరుడు గర్వించేలాగా తీసిన ధురంధర్ సినిమాను అందరు తప్పక చూసి ఇన్స్పిరేట్ కావాలని చెప్పేసి నా యొక్క కోరిక. అదేవిధంగా కరీంనగర్ మొన్న జరిగిన కార్పొరేట్ ఎలక్షన్స్లలో కాషాయమయమైపోయింది. బండి సంజయ్ ఆధ్వర్యంలో ఆయన చేసిన కృషి, ఆయన ఎంపీకి చేసిన ఫండ్స్ ఇవ్వడం వల్ల కరీంనగర్ కార్పొరేషన్ మొత్తంలో మేయర్ పీఠాన్ని అధిరోహించడము, డిప్యూటీ మేయర్ కాడి నుంచి అధిరోహించడము. ఇదే విధంగా రాబోయే ఎలక్షన్స్లలో స్టేట్లో కూడా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు కానీ ఏం చేసిండని చెప్పేసి 3,47,000 కోట్లు 27 నెలల్లో అసెంబ్లీ సాక్షిగా నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఏం డెవలప్మెంట్ చూపించిండని చెప్పేసి 3,47,000 కోట్ల అప్పులైనాయి. లాస్ట్ టైం బీఆర్ఎస్ అప్పులు మయం చేసింది అన్నారు. ఈ గవర్నమెంట్ కూడా తక్కువ ఏం లేదు, రాష్ట్రాన్ని మొత్తం అప్పుల్లోకి నెట్టేస్తున్నారు. సో ప్రతి పౌరుని మీద, ప్రతి హెడ్ మీద, ప్రతి పుట్టిన బిడ్డ మీద అప్పుల భారం అయిపోతుంది. పుట్టే బిడ్డ పుట్టాలంటే భయం అవుతుంది. అప్పుల భారం భరించలేక అసలు వాడికి తెలియక పుడుతున్నాడు, కానీ తెలిసినట్టుంటే వాడు ఆ అప్పుల భారంతో నేను ఎందుకు పుట్టినా అని చెప్పేసి బాగా బాధపడే రోజులు తీసుకొస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. అదే కాకుండా 6 గ్యారెంటీలు అన్నారు, ఒక గ్యారెంటీ చేసింది లేదు. రాబోయే ఎలక్షన్స్లలో బీజేపీ తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పేసి ప్రజలలో ఒక నమ్మకం వచ్చింది. బీజేపీ అయితేనే, నరేంద్ర మోడీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితేనే ఒక విధంగా ఈ తెలంగాణ బాగుపడుతుంది, తెలంగాణ డెవలప్మెంట్ని చూస్తాము అని చెప్పేసి ప్రజలు అందరూ అంటున్నారు. వాళ్ళ మనసులో చాలా బీజేపీ గెలిపించాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారు వాళ్ళు. అదే కాకుండా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయంగా నరేంద్ర మోదీ పాలన నడుస్తున్నప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్తోని నరేంద్ర మోదీ గవర్నమెంట్ ద్వారా మనము తెలంగాణను డెవలప్ చేయొచ్చు అన్న ఆశతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుందని చెప్పేసి నేను ఖచ్చితంగా విశ్వాసంతో ఉన్నాను. భారత్ మాతాకి జై.